కాకినాడ నరసన్న నగర్ లో వేయించేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో బులుసు అరుణ్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో మహాసౌరయాగం కార్యక్రమం వైభవంగా జరిపిస్తున్నారు. యాగం ముగింపును పురస్కరించుకుని ఆలయం వద్ద మహాసౌరయాగం పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో యాగ యజమానులు దాతలు పాల్గొని అగ్నిహోత్రునికి పూర్ణాహుతి ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్లు, పూలపట్టు వస్త్రాలు సమర్పించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ యజమానులు అగ్నిహోత్రునికి హవనం చేశారు. దాంతో ఆ ప్రాంతమంతా వేదఘోషతో మారుమోగింది. ఈ సందర్భంగా యాగ నిర్వాహకులు బులుసు అరుణ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. యాగం పరిపూర్ణానికి సహకరించి ఆలయ కమిటీ సభ్యులు, నగర ప్రముఖులకు కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీరస్తు శుభమస్తు ఆరోగ్యమస్తు భానోభాస్కర మార్తాండ చండరశ్మి దివాకర ఆయురారోగ్యమైశ్వర్యం శ్రీయం సౌఖ్యం చ దేహిమే. శ్రీ సూర్య నమస్కార మహాసౌరయాగం శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి ఆలయంలో 3/2/2025 నుండి 16/2/2025 వరకు కూడా పాండురంగ స్వామి వారి ఆలయంలో నిర్వహిస్తున్న సందర్భంగా ఈరోజు మహాసౌరయాగ ధర్మకర్తలచే, భక్తులచే, పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు అందరూ శ్రీ సూర్య నమస్కార మహాసౌరయాగం పూర్తవుతున్న సందర్భంగా మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. ఈరోజు ఇందులో కార్యక్రమంలో ఎంతోమంది భక్తులు పాల్గొని స్వామివారి అనుగ్రహం చేత ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, భోగభాగ్యములు పొందగోరటకు శ్రీ సూర్య నమస్కార మహాసౌరయాగ పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతున్నది. భక్తులందరూ తీర్థ ప్రసాదములు స్వీకరించి ఆయురారోగ్యములు పొందగలరు. 23/2/2025 ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా విచ్చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయగలరు.